మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి దేవదేవుడు తన సన్నిధిలో నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. వాక్యమును ప్రేమించి వాక్యమును నేర్చుకోవటానికి ఇష్టపడి దూరం నుంచి ప్రయాసతో వచ్చినటువంటి మీకు, ఇష్టంతో ఆసక్తితో వచ్చిన మీకు మరొక మారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు నేర్చుకునేటువంటి ఒక పాఠం అంశం ఏంటంటే సాతాను లక్షణములు. సాతాను గురించి రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఉంది. సాతాను గురించి రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచానికి ఉంది. బైబిల్లో సాతాను పుట్టుక గురించి, సాతాను చరిత్ర గురించి, దయ్యం పుట్టుక అని చెప్పి మీరు వినే ఉంటారు. దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఎందుకంటే అది ఇలా పుట్టింది అని బైబిల్లో దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పలేదా? ఇప్పుడు వరకు మీరు విన్న అభిప్రాయాలన్నీ కూడా కాసేపు పక్కన తీసేసేయండి. సాతాను అంటే బహుశా మీకు తెలిసిన దయ్యం అని మీరు అనుకుంటారు కదా, అంతే కదా? మరి దయ్యం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా జాగ్రత్త వినాలి. ఎప్పుడు కూడా చూడండి, దయ్యం అంటే చాలామంది రకరకాల కథలు చెప్తారు. మీరు గ్రహించాలి, శ్మశాన వాటికలో దయ్యాలు తిరుగుతున్నాయని అంటారు, అంతే కదా? మరి మొన్న ఒక సందర్భం మరొకసారి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మా తాతగారు చనిపోయారండి. చనిపోయి మొన్నే సంవత్సరం అయింది. ఒకరోజు నేను ప్రార్థనకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా సహోదరి చెప్తున్నాను, అదిగో బిందె అలా అలా పైకి లేచి టప్పన పడేసారు. అక్కడున్న అంటే చిన్న తెప్పల్లో నీళ్ళు ఉండింది. ఆ తెప్పల్లో నీళ్ళు మాత్రం మీ తాత కోపం వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పారు. అంటే దయ్యాలు ఉన్నాయా లేదా అనేది నా టాపిక్ కాదు. సాతాను గురించినటువంటి లక్షణాలు, ఆయా లక్షణాలను ఈరోజు మీ గమనానికి తీసుకురావాలని మేము సిద్ధపడ్డాము. కనుక దయచేసి మీరంతా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే సాతాను గురించినటువంటి అభిప్రాయాలు ఎన్నెన్నో ఉన్నాయి. చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఉన్న అభిప్రాయాలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు అంటే కొత్తగా ఒక్కసారి ఈ చెప్పబడుతున్నటువంటి అంశాన్ని మీ తలంపులో, మీ మనసులో ఒక్కసారి పెట్టుకోండి. రైట్? చూద్దాం. ఇప్పుడు సాతాను లక్షణాలు, మన అంశమే సాతాను లక్షణాలు, అంతే కదా? ఇక్కడ రెండు ఉన్నాయి. సాతాను లక్షణాలు. సాతాను ఏంటి, ఏమై ఉన్నది, సాతాను ఎవరు, అవన్నీ తెలుసుకోగా తర్వాత దాని లక్షణాలు, దాని అనకూడదు అనమాట. ఇంతగా సాతాను వచ్చింది, సాతాను పోయింది, సాతాన్ని అది ఇది అనొచ్చా అనకూడదా అనేది కూడా వాక్యంలో తెలుసుకుందాం. ఓకేనా? అంటే నా నోటితో నేను చెప్పను. బైబిల్లో ఏముందో బైబిల్ మాత్రమే చెప్పాలి మనకి. బైబిల్ ఎంతవరకు మనకు అంటే తీసుకోమని చెబుతుందో, ఆదేశిస్తుందో, బైబిల్ ఆదేశం మేరకు అంతవరకు మనం తీసుకోవాలి. అంతకు మించి మనం ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? సాతాను, ఈ సాతాను అనేటువంటి ఈ మాట, ఈ పదం, దాని తాలూకా పూర్వపరాలన్నీ కూడా మనం ఒకసారి గ్రహిద్దాం. రైట్? సాతానుడు అనగా విరోధి అని అర్థం. సాతాన్ అంటే ఏంటి?
విరోధి. సాతాను అనగా, నా రైటింగ్ అర్థమవుతుంది కదండి, విరోధి. సాతాను అనగా విరోధి లేదా శత్రువు. నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందా సిస్టర్? సాతాను అనగా అర్థం విరోధి లేదంటే శత్రువు. ఓకేనా? ఎనిమి ఇంగ్లీష్లో మీరు ఏదైనా అనుకోండి, తెలుగులో మాట్లాడుతున్నాను నేను. అయితే సాతాను అంటే విరోధి అని బైబిల్లో ఉందా? అంతే కదా, అప్పుడే తీసుకోవాలి కదా మనం. దాని అర్థం సాతాను అంటే విరోధి లేదంటే శత్రువు అని చెప్పబడింది. దీనికి అర్థం బైబిల్లో వెతుకుదాం ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది, చూసారా, మీ విరోధి. ఇక్కడ మీ విరోధి ఎవరట? అతను అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. చాలు. అంటే సాతాను అనగా విరోధి అని మనం అన్నాం కదా. ఇప్పుడు బైబిల్ కూడా చెబుతుంది మీ విరోధి అని చెప్తుంది. సాతాను అని అంటే విరోధి. విరోధం ఎవరికి ఉంటుంది? విరోధం అంటే శత్రుత్వం, అంతే కదండి. సాతాను అనగా విరోధి అని అర్థం. అయితే సాతాను గురించినటువంటి అవగాహన ఖచ్చితంగా క్రైస్తవులముగా మనకు ఉండాలి. ఉండకూడదా? ఉండాలా? అవగాహన లేకపోతే చాలా ప్రమాదం. సాతాను గురించినటువంటి అవగాహన లేకపోతే మన విశ్వాస జీవితానికి చాలా చాలా ప్రమాదం. కనుక సాతాను గురించినటువంటి మనకు ఉండాలి. సాతాను, ఈ యొక్క సాతాను అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మూల భాషలో నుంచి వచ్చింది, అది కూడా ఒకసారి తెలుసుకుందాం. సాతాను అనే పదం సెటానస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది సాతాను అనే పదం అర్థమవుతుందండి? కనబడుతుందమ్మా? రాసుకునేవాళ్ళు ఆశీర్వాద కనబడుతుందా? రైట్. సాతాను అనే పదం గ్రీక్లో దాన్ని ఏమంటారంటే సెటానస్. ఏమంటారు? సెటానస్ అనేటువంటి గ్రీకు పదము నుండి తెలుగులోకి తర్జుమా అయ్యేటప్పటికి దాన్ని సాతానుగా పిలవడం జరిగింది. ఇక్కడ రాసుకోండి, లేకపోతే మళ్ళీ అర్థం కాలేదు అనడానికి లేకుండా అన్నీ రాస్తున్నాను కనుక ఈ డైరీలో కూడా
వాటిని రాసుకోండి. రైట్. సాతాను అనే పదం గ్రీకు పదం సెటానస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఇంతకు సాతాను అనగా అర్థం ఏమిటి అంటే విరోధి లేదా శత్రువు. దానికి వాక్యానుసారమైనటువంటి సమాధానం పేతురు గారు రాస్తా 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది అన్నాడు. సాతాను. అవునా కదా? సాతానికి బైబిల్ గ్రంథంలో ఎన్ని పేర్లు ఉన్నాయి అనేది కూడా మీకు ఒక్కొక్కటి మీకు రాసి చూపిస్తాను, మీరు తర్వాత రాసుకుందరు. కానీ ఇప్పుడు ఈ విరోధ భావం ఎవరెవరికి మధ్య ఉంది? సాతాన్ అంటే విరోధి కదా, ఎవరికి విరోధి అంతే కదా మరి. ఓకే, ఒకటి ఇది ఉపోద్ఘాతం మీకు చెప్పాను. రోమన్ అంకె 1లోనే ఈ పాయింట్స్ రాసుకోండి. ఓకేనా? క్లియర్గా కనబడుతుందా అక్క? మీకు కనబడుతుందా? అంజలి కనబడుతుందా? రైట్. మీకు లక్కీ కనబడుతుందా? బుజ్జి మాస్టర్ గారు ఓకే. ఈ పవర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లా. రైట్. ఇప్పుడు ఈ సాతాను ఎవరెవరికి విరోధి? సాతాను ఎవరికి విరోధి చెప్పండి. ఎవరికి విరోధి? అంతేనా? రైట్. చూద్దాం. సాతాను మనం ఎవరం? మన దేవుని కుమారులు కదా. నా కొడుకుకు విరోధంగా ఉన్నవాడు నాకు కూడా ఉంటాడు కదా, ఉంటాడా లేదా? అంటే దేవునికి కూడా విరోధి, అంతే కదా. అందుకని ఆయనకు విరుద్ధంగా ఆయన పాపం చేశాడు, అంతే కదా. మొట్టమొదట పాయింట్ నెంబర్ 1, దేవునికి విరోధి. ఎవరికి విరోధి అండి? మొట్టమొదటగా దేవునికి విరోధి. దేవునికి విరోధి అంటే ఎలా? ఉదాహరణకి సత్య దేవుడు ఎవరో సత్యదేవుడు ఎవరో ఆ దేవుడు ఎవరో తెలియకూడదు అనమాట. అందుకని ఈరోజు చాలా మంది దేవుడు నమ్మట్లా, అంతే కదా. దేవుడు ఎవరో తెలియట్లేదు. అందుకనే దేవుడు ఎవరు అనే ఫార్ములేట్ చాలా మంది చూసుంటారు, టైటిల్స్ మీటింగ్స్ చాలా విని ఉంటారు, అంతే కదా. సత్య దేవుడు ఎవరో ఏం చేసిందంటే ఎరగకుండా చేసినది. ఏం చేశాడు అపవాది? సత్య దేవుడు ఎవరో ఎరగకూడదు అనే ఆలోచనలోకి నడిపించింది మానవుడిని. తర్వాత ఆయనను పూజించకూడదు, విగ్రహారాధన చేయాలి, దేవునికి విరోధంగా ఉండటం అంటే ఏంటంటే భయంకరంగా విగ్రహారాధన చేయటం, విగ్రహారాధన చేసేటట్టుగా నడిపించటం, ఆయన్ని పూజింపకుండా చేయటం, సత్య దేవుడు ఎవరో ఎరగకుండా చేయటం, దేవునికి విరోధంగా ఉండడం అంటే ఇది. తర్వాత కొంతమంది నాస్తికులుగా బ్రతుకుతుంటారు కదా, అంతే కదా మరి. ఓకే, దేవునికి విరోధంగా, దేవునికి విరోధి అంటే ఏంటంటే సత్యదేవుడు ఎవరో తెలియకుండా చేయాలి, ఆయన పూజింపకూడదు,
ఆయన విగ్రహాలకు మాత్రమే ఆరాధన చేయాలి. నాస్తికులకు ఈ లోకంలో బ్రతకరు. నాస్తికత్వం అంటే దేవుడు, దయ్యం, ఆత్మ ఏది లేదు అని చెప్పి నమ్ముతుంటారు చూడండి. అవునా కదా? దాన్ని నాస్తికత్వం అంటారు. నాస్తికులకు బ్రతకటం అది కూడా తప్పే. నాస్తికులుగా బ్రతుకుట కూడా దేవుని దృష్టిలో పాపం. ఆయన నమ్మకం కూడా పాపం కదా మరి. అవునా కదా? రైట్, రాశారమ్మా? ఎవరికి విరోధి విన్నారు? మొట్టమొదట దేవునికి విరోధి. తర్వాత రెండో పాయింట్, దేవుని సంకల్పానికి కూడా విరోధి. దేవుని సంకల్పానికి విరోధి. దేవుని సంకల్పానికి విరోధి అంటే దేవుని సంకల్పం ఏంటి విన్నారుగా? దేవుడు మానవుడిని ఎందుకు సృజించారు, ఎలా సృజించారు, ఆ పాఠం చెప్పేటప్పుడు చెప్పాను. దేవుని సంకల్పం బైబిల్ అంతట్లో ఒక్క మాటలో చెప్పబడినటువంటి గ్రంథం, పుస్తకం, పత్రిక. ఆ పత్రికలో ఒక మాట, వచనం. ఎస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వచనాల్లో దేవునికి అనేక మంది పరిశుద్ధులైనటువంటి పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలాంటి వారై ఉండాలి అంటే యేసుక్రీస్తు లాంటి పిల్లలు కావాలని అడిగితే దేవుని సంకల్పం. ఆ సంకల్పానికి విరోధి. అవునా కదా? ఏమండి? ఇది వాక్యానుసారం, నేను కలిపి చెప్పట్లా. దేవుని సంకల్పానికి విరోధి అంటే క్రీస్తు లాంటి కుమారులు కావాలి. ఇదే దేవుని సంకల్పం. దేవునికి అనేక మంది క్రీస్తు లాంటి కుమారులు కావాలి. అలా కాకుండా చేయటమే సాతాను పని. అంతే కదా మరి? అది కనుక దేవుని సంకల్పానికి విరోధి సాతాను. అది మాత్రమే కాదండి, మానవులకు కూడా విరోధి. మూడవదిగా మానవులకు విరోధి అంటే ఎలా మానవులకు విరోధత్వం ఉంది? దేవుని సంకల్పంలో చెప్పబడింది కదా, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటం దేవుని సంకల్పం. అంతే కదా? మానవునికి విరోధి అంటే పరిశుద్ధులుగా బతకూడదు అన్నమాట మానవుడు. అంతే కదా? మానవుడు పరిశుద్ధంగా బ్రతకూడదు. నీతిగా పరిశుద్ధంగా బ్రతకకుండుట. బ్రతకనివ్వదు సాతాను. కనుక మానవునికి కూడా సాతాను విరోధి. ఇప్పుడు చెప్పండి, సాతాను అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అదేంటి? సెటానస్ అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చింది. సాతాను అనగా అర్థం వాక్యానుసారంగా విరోధి లేదా శత్రువు. ఎక్కడుంది? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. కనుక సాతానికి ఉపయోగించినటువంటి మరొక పేరుంది. ఆ పేరును కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సాతానుకు ఉపయోగించిన మరో పేరు సాతానుకు ఉపయోగించిన మరొక పేరు బైబిల్లోనే అపవాది అనే మాట ఉంది. అవునా కదా? ఏమండి? అపవాది.
అపవాది అనే మాటకు దానికి కూడా అర్థం చూద్దాం. సాతానుకు ఉపయోగించినటువంటి మరొక పేరు అపవాది. ఇది ఏ పదం నుంచి వచ్చింది? అపవాది అనే ఈ మాట ఏ పదం నుంచి వచ్చింది? అపవాదికి మరొక పేరే సాతాను. సాతాను అనగా విరోధి లేదంటే శత్రువు. అపవాదికి ఉపయోగించబడినటువంటి పేరే సాతాను. ఈ సాతాన్ని అపవాది అని అంటాము. అపవాది అంటే కొంచెం దయచేసి చిన్నపిల్లల్ని ముందుకు తీసుకొచ్చి వచ్చినటువంటి మరి ప్రియులు వారికి మాత్రం చైర్స్ కేటాయించండి. నిమేష్ గారు ఒకసారి ఫోన్ చేయండి, పవర్ ఎంతవరకు వస్తుందో. చూడండి, అపవాది అనే ఈ పదం కూడా డయాబోలస్ అనేటువంటి ఈ పదం నుంచి వచ్చిందే అపవాది. ఇది గ్రీక్ వర్డ్. మీకు అర్థం అవుతుందా? చూడండి. ఓకే, చిన్నపిల్లలు ఇంకెవరైనా ఉంటే దయచేసి కింద కూర్చోబెట్టండి. నువ్వు కిందకి రా, కుర్చీలన్నీ అక్కడ వేయండి. అపవాది, అపవాది, అపవాదం అంటే ఏంటి? అపవాది అంటే ఏంటండి? అపవాది అంటే అర్థం అపవాది. సాతాను అని చెప్పకండి, తెలుగులో పదానికి అర్థం అబద్ధమా? ఇంకా ఆడవాళ్ళు చెప్పండి, స్త్రీలు. అపవాది అదే మీరు అన్నది రైటే, 99%. త్వరగా సేవకులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అపవాది మాటలోనే ఉంది, ఆ పదంలోనే ఉంది. అపవాదములు వేయవాడు. ఇందాక చెప్పారుగా, అపవాదం అంటే ఏంటి తెలుసా? నింద. అవునా కదా? నిందలు మోపువాడు అని అర్థం. అపవాది అంటే అర్థం ఏంటి? అది అపవాది అంటే అపవాదములు వేయువాడు. అపవాదములు అంటే నిందలు. అపవాదములు అపవాదము అంటే అబద్ధము అన్నది రైటే. నింద, అవునా కదా? అపవాద అనే పేరు ఎలా కలిగింది తనకి? ఎలా కలిగిందంటే అదేనమ్మా, సాతాను. ఆ సాతానుకు మరొక పేరే అపవాది. సాతానుకు మరో పేరు అపవాది. అపవాది అనే డయాబోలస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి అపవాది అనే తెలుగులో పిలుస్తాం. అయితే అపవాది అంటే అర్థం ఏమిటంటే అపవాదములు వేయవాడు. నిందలు అంటే ఉన్నది లేనిది అన్ని కలిపేసేసేసేవాడు అనమాట మన మీద. అవునా కదా? మనకు లేని క్యారెక్టర్ని తీసుకొచ్చి తగిలించడమే అపవాదం, అంతే కదా? అపవాదము నిజము కానిది, నింద, నింద మోపటాన్ని ఎక్యూజర్ అంటాం ఇంగ్లీష్లో. ఎక్యూజర్, ఎక్యూజర్ అంటే రైట్ వర్డ్, బహుశా మీ అందరికి తెలిసి ఉండవచ్చు. అంటే లేనిది సృష్టించటాన్ని, అంతేగా సిస్టర్ గారు? సో కాదండి, అంతేనా? ఏమో మరి, మీరు ఎలా తలుపుతే నేను కూడా అలాగే వెళ్ళిపోలేము. రైట్, అయితే చూద్దాం ఒకసారి. ఎవరి మీద నిందలు మోపువాడు? ప్రతి మాటకు ప్రశ్నతో సమాధానం. ఎవరి మీద నిందలు మోపువాడు? చూద్దాం ఎవరి మీద మోపుతాడు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం
3వ వచనం ఒకసారి చదువుతారా త్వరగా? నాకు వచ్చింది దగ్గర లేదు, ఇక్కడ చదవండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. చాలు. ఇది ఎవరి మీద ఎవరి నిందలు మోపుతున్నాడు? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే. ఆ శోధకుడు ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే నింద ఎవరి మీద మోపుతాడు? యేసు ప్రభు మీద కూడా నింద మోపేస్తాడు, శోధిస్తాడు, అంతే కదా. అవసరమైతే యేసు ప్రభుని. తర్వాత తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికయ 3:5, అది కూడా త్వరగా చదవండి బ్రదర్. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక. కరెక్ట్ గా చదువుతున్నారా? మొదటి తెస్సలోనికయ 5:3-5. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునే. చాలు. శోధకుడు ఒకవేళ మిమ్మును అన్నాడు. అక్కడ యేసు ప్రభుని, ఇక్కడ మనలను. అవునా కదా? ఎవరినైనా శోధిస్తాడు. దేవుని శోధిస్తాడా? తండ్రిని, దేవుణ్ణి, అందరినీ శోధిస్తాడు. ఎలాగో చెప్తాను ఇప్పుడు చూడండి, ఓకేనా? సరిపోయాలండి ఇది? సరిపోయేలా అందరు రాసుకున్నారమ్మా? ఒకటి ఎవరి మీద నిందలు మోపుతాడంటే ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు మొట్టమొదట. అవునా కదా? నింద ఎవరి మీద మోపాడు ఇక్కడ? ఏం నింద మోపాడు? ఏం నింద మోపాడంటే మీరు కానీ ఈ చెట్ల ఫలములను కానీ మీరు తింటే ఎలాగైపోతారట? ఒకసారి చదవండి. దేవతల వల్ల అయిపోతారా? అమ్మ, ఆ దేవుడు ఆయనలా అయిపోతామని ఆయన మనకు చెప్పలేదా? అంటే నింద ఎవరి మీద మోపేసింది? సారీ, మోపేసింది కాదు, మోపేశాడు. రైట్, అంతే కదా. మరి నేను ఫస్ట్ సాతాను దాని లక్షణములను తీసి బైబిల్ బాగా మళ్ళా కొంచెం తీసి చదువుతున్నప్పుడు నాకు ఒక రిఫరెన్స్ దొరికిందండి. మళ్ళా దాని అనేది అందుకని అక్కడి నుంచి తీసేసి సాతాను లక్షణములను పేరు పెట్టేసాను దాన్ని. ఎందుకంటే కొంత క్రమంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు తారసపడినప్పుడు ఖచ్చితంగా మనం మార్చుకోవాలి, అంతే కదా. అలవాటు అయిపోయింది నాకు కూడా. ఈ పాఠం పారాయణం చేస్తున్నప్పుడు నాకు దానికి ముందు నాకు కూడా తెలియదు. దయ్యం వచ్చింది పోయింది అనేవాడిని నేను కూడా, అది దానిని అనేవాడిని. కానీ బాగా చూసిన తర్వాత, క్రొత్త నిబంధన సారాంశం అర్థమైన తర్వాత ఏం చేశానంటే నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. దానికి ఆధారం బైబిల్ కనుక నేను కూడా మార్చుకున్నాను. వాక్యానుసారంగా ఉంటే మీరు కూడా మార్చుకోండి, లేకపోతే మీరు నాకు నేర్పించండి, తప్పకుండా నేను నేర్చుకుంటాను. ఎక్కడున్నాం? ఆదామవ్వలు అంటే మానవునిపై, అంటే దేవునిపై నిందలు మోపింది. రెండవది మానవునిపై కూడా నిందలు మోపింది. దేవునిపై, మానవునిపై నిందలు ఎలా మోపింది? ఎవరికి మోపింది? ఉదాహరణకు యోబు గారు. ఊరికే అంత భయభక్తి కలిగి ఉన్నాడా యోబు?
నీకేం తెలుసు యోబు గురించి? మోపిందా లేదా నింద? ఎవరి మీద? అవసరమైతే దేవుని పైన నింద మోపగలడు, మానవునిపై కూడా నింద మోపగలడు. అవునా కదా? ఎవరిపైన కూడా నిందలు మోపువాడు. తర్వాత చివరికి మనిషి మీద కూడా నింద మోపుతాడు. మనిషి మీద కూడా నింద మోపగలవాడు. కనుక సాతాను అటువంటి వాడు. అయితే సాతానుని నేను ఇందాక చెప్పాను కదా, సాతాను వచ్చింది, అది అనొచ్చా, దానిని అనొచ్చా, అనకూడదా అనేది చదువుతున్నప్పుడు నాకు దొరికిన వాక్యాధారాన్ని బట్టి మీకు మాట చెప్తాను. తదుపరి మీ ఇష్టం. నేనైతే నా నిర్ణయం ఈ రోజు నుంచి మార్చుకుంటున్నాను. మొన్నటి వరకు నాకు కూడా తెలియదు, నిజం చెప్తున్నాను. నిన్నే తెలిసింది నాకు కూడా. ఏంటంటే చదువుతున్నప్పుడు అర్థమైంది నాకు. నేను అక్కడ బయట నేర్చుకోలేదు, కానీ ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. అది చెప్తాను. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. ఒకసారి చూద్దాం, చదువుదాం ఆ మాట. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి చూసారు ఇక్కడ, ఆది నుండి అని చెప్తూ ఇక్కడ ఏమని చెప్పాడంటే వాడు అని చెప్పాడు. ఇక్కడ అంటే ఆడా మగ ఇంతకి ఇప్పుడు వాడు అని చెప్పి, వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు అన్నాడు. నిలిచిన వాడు కాడు. తర్వాత వాని యందు అనొచ్చు అన్నమాట. అంతే కదా మరి? వాని యందు అనొచ్చు. వాని యందు ఏం లేదు. చూసారా? వాని యందు, వాని యందు, వాడు, కాడు, వాని యందు అనే పదాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. రైట్. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ పద ప్రయోగం ఇలా చేయబడింది కనుక నేను చెప్పాను. నేను పెద్దగా రీసెర్చ్ ఏం చేయలేదు. కామన్గా చదువుతున్నప్పుడు అలా ఒక్కసారి స్ట్రక్ అయ్యాను గనక నా ఆలోచన విధానాన్ని మీతో చెప్పాను అంతే. తదుపరి ఇంకేం లేదు. అయితే సాతాను ఎలా వచ్చాడు? ఇప్పుడు నేను కొంతసేపు చెప్పి ముగిస్తాను. మేము కూడా కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేసాం కదా, మీరు రావడం ఎదురు చూస్తా. సరిపోయచ్చా? సాతాను పుట్టుక అనేది మీరు వినే ఉంటారు. దయ్యం పుట్టుక, దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇది. అలాగని నేను తయారు చేసుకున్నది ఏం కాదు. బైబిల్లో మనకు దొరికిన సమాచారాన్ని బట్టి తప్పక తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇది చెప్పి నేను ముగిస్తాను. సాతాను ఎలా వచ్చాను, ఇది రోమన్ అంకె 2 రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సాతాను ఎలా వచ్చింది అని అంటే మళ్ళీ మారిపోతుంది కదా, అందుకనే వచ్చాను. ఖచ్చితంగా బైబిల్లో ఇదిగో సాతాను ఇలా పుట్టాడు అని చెప్పడానికి బైబిల్ ఆధారం లేదు. ఇలా పుట్టాడు, మానవుడు ఇలా పుట్టాడు అని చెప్పడానికి బైబిల్లో 100% ఆధారం ఉంది. అంతే కదండి? అయితే ఇదేంటి ఇలా అంటున్నాడు ఈయన? సాతాను ఎలా పుట్టాడో ఖచ్చితంగా ఇలా పుట్టాడు అని చెప్పలేమంటున్నాడు ఏంటి ఈయన అనుకోవచ్చు మీరు బహుశా. దానికి బైబిల్లో ఒక 2 ఆధారాలు ఉన్నాయి. దాన్ని బట్టి నేను అంటున్నా తప్ప వేరేదైతే కాదు. సాతాను ఎలా వచ్చాడు అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ
దేవుడే కలుగజేశాడు. ఎందుకంటే సృష్టికర్తలు లేరు, సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆయనే పరమందు దేవుడు, తండ్రి అయిన దేవుడు కదా. కనుక సృష్టికర్త ఒక్కడే కనుక దేవుడే క్రియేట్ చేయాలి, అంతే కదా, దేవుడే సృష్టించాలి. అయితే కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగదు, అంతే కదా. దేవుడు లేకుండా ఎవరు కలగలేరు. దేవుడు అంటే అర్థం స్వయంభావుడు అని అర్థం. దేవుడు అంటే అర్థం స్వయంభావుడు. స్వయంభావుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటా, అంతే కదా బ్రదర్. అంటే తనకు తానుగా ఉన్నవాడు, ఎవరో చేస్తే చేయబడ్డవాడు కాదు దేవుడు, తనకు తానుగా ఉన్నవాడు దేవుడు, స్వయంభావుడు. భగవంతుడు అంటారు కదా, భగవంతుడు దేవుడు అనే అర్థాన్ని బదులు భగవంతుడు అంటే భగము, ఉదరము, తల్లి గర్భము అని అర్థం. అంటే భగవంతుడు అంటే అర్థం ఏంటంటే ఉదరము నుండి, భగము నుండి ఉద్భవించినవాడు అని అర్థం భగవంతుడు. దేవుడు అంటే స్వయంభావుడు, తనకు తానుగా ఉన్నవాడు. స్టేట్మెంట్ మనం బైబిల్లో చూస్తాం, అంతే కదా. నిర్గమకాండం ఎక్కడ 3వ అధ్యాయంలోన మోషే గారు వెళ్ళి నీ పేరు ఏం పేరు అని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి నీ పేరు అని అంటే నేను ఉన్నవాడను అని చెప్పన్నాడు. నేను ఉన్నవాడను అనువాడై ఉన్నాను అని వెళ్ళి చెప్పన్నాడు. అంటే అదేంటి, అది పేరా? నీ పేరేం పేరు అని అడిగితే అలా చెప్తాడండి దేవుడు అని అనుకోవచ్చు కదా, అంతే కదా. దేవా నీ పేరేం పేరు అంటే నేను ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నావు? కాలగతులు పుట్టక మునిపే ఉన్నవాడు, అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు దేవుడు. ఆయనే స్వయంభావుడు. సాతాను మాత్రం స్వయంభావుడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు కాదు, అవునా కాదా? ఒకరి చేత చేయబడినవాడు, నిర్మించబడినవాడు, లేదంటే పుట్టినవాడు, అలా అని తీసుకోవచ్చు మీరు. తనకు తానుగా ఉన్నవాడైతే కాదు. కనుక దేవుడే సూచించి ఉండాలి సాతాన్ని, అంతే కదా. రైట్. ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. సాతాన్ని దేవుడు మంచివానిగానే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో మనలను కూడా 7వ అధ్యాయం అనుకుంటా 29వ వచనం, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన అన్నాడు కదా. మనం పుట్టక మునిపే దూతలు పుట్టాయి. మనకంటే ముందు ఎవరు వేరే సృష్టి ఏమి లేదు, పరలోకం తప్ప, అంతే కదా. అక్కడ దూతలు తప్ప ఇంకే మానవులు లేరు. కనుక దూతలు పుట్టాయి. ఆ పుట్టుకలోనే వాళ్ళలోనే ఒకరై ఉండొచ్చు, అంతే కదా. మరి ఖచ్చితంగా ఇలా అని మనం చెప్పలేము. నేను ఎందుకు చెప్పలేము అని అంటున్నానంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి, ఓకేనా. అది కూడా సాతాను ఒక దూతై ఉండవచ్చు అంటున్నాను. దూతై ఉన్నాడు అని నేను అట్లా, దూతై ఉండవచ్చు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 12 నుంచి, లేదంటే ముందు 4 నుంచి చూద్దాం. ఒకసారి చదవండి. క్లియర్గా చదవండి. యెషయా గ్రంథం. ఈ వివరణ నేను తప్పుగా ఇస్తున్నానా లేదంటే కరెక్ట్గానే ఇస్తున్నానా మీరు కూడా గ్రహించాలి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. చాలు. ఇది చూపించి చాలా మంది ఇది సాతాను గురించినటువంటి సందర్భం. కనుక ఇక్కడ తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని 12వ వచనంలో ఉన్నటువంటి మాట తీసుకొని ఇది సాతానుకు ఆపాదించి ప్రసంగించిన ప్రసంగాలు కానివచ్చు, చెప్పబడినటువంటి సందర్భాలు కానివచ్చు, చాలా ఉన్నాయి. నేను పూర్వం నేర్చుకున్నటువంటి యూనివర్సిటీలో కూడా అలాగే నేర్చుకుని వచ్చాను. తదుపరి నాకు అర్థమైంది ఏంటంటే
ఇది సాతాను గురించి చెప్పలేదు అని నేను తీసుకున్నాను. ఎలా సాతాను గురించి చెప్పలేదు అని నేను తీసుకోగలుగుతాను అని అంటే, ఈ అధ్యాయంలో ఎవరి గురించి ప్రస్తావించబడింది, సందర్భం, అక్కడి నుంచి నేర్చుకున్నాను. సందర్భానుసారంగా వాక్యాన్ని ధ్యానం చేయటం ఎలా, అక్కడి నుంచి నేర్చుకున్నాను. కనుక ఆ రీతిగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. 13వ అధ్యాయంలో మనం కానీ వస్తే మొట్టమొదటి వచనం 13:1, ఇక్కడ ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి ప్రత్యక్షమైన దేవోక్తి అట? బబులోను. ఈ బబులోను యెషయా గారి యొక్క దర్శనంలో ఏ రాజు గారు పరిపాలిస్తున్నారు? ఈ దర్శనంలో ఈ యొక్క మాట దేవోక్తి యెషయా గారికి దర్శన రూపంలో వచ్చినప్పుడు రాజుగా బబులోనులో ఎవరున్నారు? ఆ రాజుల గురించి చెప్పబడిన సందర్భం. ఆ రాజు ఎవరు, ఏంటి, ఎలాగా అని కానీ బైబిల్ మాత్రమే చదివితే కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలంటే దీని వెనక ఈ అధ్యాయాల వారీగా, పుస్తకాల వారీగా, పుస్తకం మొత్తం సారాంశం అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యే సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కనుక ఆ రీతిగా మనం బైబిల్ని ఒక్కసారి చూద్దాం. ఓకే, 13:19 కూడా చెప్తాడు. 13వ అధ్యాయం 19 వచనం. అప్పుడు రాజ్యములకు భూషణముగాను, కల్దీయులకు అతిశయాస్పదముగాను, మహాత్స్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలెను అన్నాడు. అక్కడ బబులోను దేవుడు పాడు చేసినటువంటి సొదొమ గొమొర్రా అంటే బబులోను ప్రస్తావనను తీసుకొస్తూ మాట్లాడుతున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో ఈ 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అప్పుడు రాజు సెన్హెరీబు అనేటువంటి వ్యక్తి మనకు తారసపడతాడు. ఎవరు? సెన్హెరీబు. రాసి పెట్టాలా? సెన్హెరీబు అనేటువంటి రాజు తారసపడతాడు. అయితే ఈ సెన్హెరీబు రాజు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నిటినీ కూడా భయభ్రాంతులను చేసి తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఏ దేశాలు సుమారుగా అంటే ఫినిసియా, ఫిలిస్తియా, ఐగుప్తు, మోయాబు, ఏదోము, చూడండి, సిలిసియా, ఉత్తర అరేబియా ప్రాంతం అంతటిని కూడా తన అద్భుతమైన శక్తితో దేశాలను చాలా తక్కువగా చూశాడు. ఎందుకు తక్కువగా చూశాడు అని అంటే ఆ అతీతమైనటువంటి శక్తివంతుడుగా ఎదిగి నేనే దేవుడిని అనే స్థాయికి ఈ సెన్హెరీబు అనేటువంటి రాజు వెళ్ళాడు. గర్వించాడు. ఆ గర్వపు లక్షణాలు సాతానులో ఉన్నటువంటి లక్షణాలను పోల్చి చెప్పబడింది తప్ప సాతాను ఇదే తేజో నక్షత్రమా, వేకో చుక్క అంటే ఇది సాతాను కాదు. అర్థమవుతుందండి? మీకు ఈ చరిత్ర కానీ కావాలంటే మీరు కొన్ని చరిత్ర గ్రంథాలు చదవండి. అది ఎంతోమంది వేద పండితుల ద్వారాగా బైబిల్లో ఏక సంకలనం చేసి సందర్భానుసారంగా క్రోడీకరించినటువంటి సందర్భాలు. వేకువ చుక్క వలె పడిపోతాడు. తెల్లవారుజామున ఒక నక్షత్రం లేదంటే ఒక ప్రకాశం సూర్యుడు ఉదయించినప్పుడు వెంటనే అకస్మాత్తుగా ఎలాగైతే అదృశ్యం అవుతాడో ఆ రీతిగా ఈ సెన్హెరీబు అనేటువంటి రాజు అదృశ్యమైపోతాడు. ఆకాశాన్ని ఎక్కుతాడు. నేనే రాజుని, నేనే దేవుడిని అనేంతటి స్థాయికి దిగజారిపోయి, అంటే ఎత్తుకు ఎదిగి నేనే అనుకున్నటువంటి స్థాయి నుండి ఒక్కసారిగా వేకువ చుక్క ఎలాగైతే పడిపోతుందో అలా పడిపోయినటువంటి సందర్భాలను ఇందులో వాడబడినటువంటి పదాలు. ఈ పదాలన్నీ కూడా డైరెక్ట్ వర్డ్లో కాకుండా పద్యం చూడండి, అర్థం చేసుకునేటప్పుడు చాలా కష్టతరమైనటువంటి భాష వాడతాడు. అవునా కాదా? పద్య భాషను వాడి ఎలాగైతే పండితులు చెప్తారు, మరి తెలుగు పండిట్స్ చెప్తారు ఆ పద్యాలు వాటి చక్కగా పాటల్లా పాడతారు. రైమ్స్ ఎలా ఉంటాయి చూడండి. మనమైతే అలా చేయలేం. మనం డైరెక్ట్గా వర్డ్ టు వర్డ్ అలా చదువుకుంటూ పోతాం. ఆ రీతిగా వాడబడిన సందర్భంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడింది. 14:4 ఒకసారి చూద్దాం. ఒకసారి
నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగున పాడుదువు అన్నాడు. అంటే బబులోను రాజును గురించిన అపహాస్యపు గీతం తప్ప సాతానుడు కాదు. ఇక్కడ తేజో నక్షత్రమా అని ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్లో ఓ లూసిఫర్ అనే మాట వాడబడింది. ఆ పదం ఏ కాలంలో పరిచయం అయింది బైబిల్లో? లూసిఫర్ అనేటువంటి పదం అది వాస్తవానికి సాతానికి వాడబడిందా? లేదు. వీనస్ గ్రహానికి కూడా వాడతారు. వీనస్ గ్రహానికి కూడా లూసిఫర్ అనేటువంటి వర్డ్ వాడతారు. అంతే కదా బ్రదర్? అవునా కదా? కనుక లూసిఫర్ అంటే ఇక్కడ సాతాను పేరు లూసిఫర్ అని చాలా మంది అనుకుంటారు. లూసిఫర్ అంటే సాతాను పేరు కాదది. ఓకేనా? మీరు బాగా గ్రహించాలి. ఇక్కడ ఇంత హెచ్చైన స్థితిలో కనబడుతున్నటువంటి సన్హెరీబు అనే రాజు, ఆ రాజులో ఉన్న లక్షణాలు మాత్రం అపవాది లక్షణాలు. ఇది సాతాను గురించి చెప్పబడింది అయితే కాదు. బబులోను రాజైన సన్హెరీబు గురించి అపహాస్యపు గీతాన్ని ఎత్తి పాడుతూ చూపిస్తున్నటువంటి సందర్భం. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని చిత్తమైతే మధ్యాహ్నం నాకు ఒకవేళ అవకాశం ఉంటే కొన్ని సందర్భాలను మనం తప్పకుండా ధ్యానం చేద్దాం.